Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఎవరైతే గ్రూప్ 2లో పోస్ట్ సాధించాలి అనుకుంటున్నారో, అంటే జనరల్గా మన ఛానల్ ఫాలో అయ్యేవారు 10th ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు. కానీ వారి యొక్క పేరెంట్స్ కావచ్చు, లేదా వారి యొక్క బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, గ్రూప్ 2 సాధించాలని ఒక లక్ష్యంతో ఉంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది జాబ్స్ చేస్తూ ఇంటి దగ్గర ఉండి, లేదా హౌస్ వైఫ్స్ అయి ఉండి వీళ్ళు చదువుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ చక్కనైనటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ దొరికి ఉండకపోవచ్చు ఇంతవరకు. సో అటువంటి వారి కోసం ఇప్పుడు మీ ముందుకు రాకపోతుంది సక్సెస్ ఆర్బిట్ అనే ఛానల్. ఇందులో మీకు త్రినాథరావు గారు అనే ఆయన మీకు గ్రూప్ 2కి సరైనటువంటి ప్రణాళికను ఇచ్చి మిమ్మల్ని గ్రూప్ 2లో విజయవంతులుగా తీర్చిదిద్దడానికి అయితే మీ ముందుకు వస్తున్నారు. సో వారి యొక్క ప్రణాళిక ఏమిటి అనేది వారి మాటల్లోనే ఒకసారి విందాం. చూడండి. మన టైం టేబుల్ ఏ రకంగా ఉంటుందంటే 1, 3, 7, 14, 30 డేస్ బేస్డ్గా మనం దీన్ని ప్రిపేర్ చేసామండి. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ ఫస్ట్ రీడింగ్ ప్రారంభించిన రోజు నుండి 30 డేస్ అయ్యేసరికి టోటల్గా 6 రీడింగ్స్ కంప్లీట్ అవుతాయండి. అంటే మనకి 5 రివిజన్స్ ప్లస్ ఫస్ట్ రీడింగ్తో కలిపి టోటల్గా 6 రీడింగ్స్ కంప్లీట్ అవుతాయి. ఈ విధంగా మిమ్మల్ని 10 రీడింగ్స్ వరకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. 10 రీడింగ్స్ తర్వాత మీకు టెస్ట్లు ఎవ్రీడే ఎప్పుడు కాలంలో అప్పుడు రాసుకోవచ్చండి. మిమ్మల్ని ఎగ్జామ్ కంప్లీట్ అయినంత వరకు కూడా ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. మన ఈ టైం టేబుల్ ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ రకంగా మనం ఫాలో అవుతాం అనేది మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. చూడండి, టైం టేబుల్ ఏ రకంగా ఉందో డేటు, సబ్జెక్టు, అంటే ఏ సబ్జెక్టు ఆ రోజు రివిజన్కి ఇచ్చామనేది రాయడం జరుగుతుందండి. సిలబస్ ఏమి ఇచ్చామనేది, ఏ బుక్ ఫాలో అయింది కూడా రాయడం జరుగుతుందండి. రీడింగ్ ఫస్ట్ రీడింగ్ ఎప్పుడు అయిందని కూడా రాయడం జరుగుతుంది. రివిజన్ అంటే అది ఎన్నో రివిజన్, ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుందండి. ఈ టైం టేబుల్ని ఎబ్బింగ్హాస్ చెప్పిన ప్రకారం 1, 4, 7, 14, 30 డే రూల్ ప్రకారం మనం ప్రిపేర్ చేస్తామండి. ఓకేనా? దాని ప్రకారం చూసుకున్నట్లయితే నేను జనవరి 1న ప్రీ ట్రయల్ గా మన టెలిగ్రామ్ గ్రూప్ లో శాతవాహన టాపిక్ స్టార్ట్ చేశానండి. దాని టైం టేబుల్ ఇప్పుడు మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జనవరి 1 నేను ఏపీ హిస్టరీలో శాతవాహన లెసన్ నుండి శాతవాహన ఆంధ్రులు, శాతవాహన జన్మస్థలం పేజ్ నెంబర్ 36 to 40 వరకు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ ఫాలో అయ్యి ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఫస్ట్ రీడింగ్ అండి. దీనికి ఇమీడియట్ గా అంటే 24 hours తర్వాత పక్కన రివిజన్ చేయాలండి. అంటే సెకండ్ డే చూడండి, సెకండ్ డే మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. చూడండి, ఓకేనా? దీనికి మళ్ళీ 4 days కలిపామనుకోండి, 5th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. చూడండి, 5th సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ డేకి మళ్ళీ 7 days కలిపామనుకోండి, 8th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. చూడండి, 8వ తారీఖున సేమ్ టాపిక్ రివిజన్కి వచ్చిందండి. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ డేకి 14 days కలిపామనుకోండి, 15th మళ్ళీ సేమ్ టాపిక్ రివిజన్కి వస్తుందండి. ఇక్కడ వరకు మనం ఎబ్బింగ్హాస్ రూల్ ఫాలో అవుతామండి. ఎక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎవ్రీ 15 days కి ఒక రివిజన్ అవ్వడం జరుగుతుంది. సో 15th ఆల్రెడీ ఒక రివిజన్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 15 days కలిపితే మనకి 30th మరొక రివిజన్ వస్తుందండి. ఆ రకంగా ప్రతి టాపిక్ కూడా 10 రివిజన్స్ అయ్యే వరకు మనం ముందుకు వెళ్తామండి. జస్ట్ నేను ఇంకో టాపిక్ చూపిస్తాను. చూడండి, 2వ తారీఖు నేను ఇది రివిజన్ టాపిక్ అండి. ఇది న్యూ టాపిక్ అండి. శాతవాహన తొలి అధికారపీఠం, వంశనామము, కులము, కాలనిర్ణయం న్యూ టాపిక్ ఇచ్చానండి. ఫస్ట్ డేకి ఇమీడియట్ గా 1 day కలిపితే 24 hours కదండి చెప్పాను కదా. నెక్స్ట్ డే వెంటనే ఇది రివిజన్కి వస్తుందండి. ఇది R1 అవుతుందండి. ఇది ఓకేనా? చెప్పాను కదండి. సెకండ్ డే అంటే ఫస్ట్ డేకి మళ్ళీ 4 days కలిపితే ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ సెకండ్ డేట్ కదా. ఫస్ట్ డేకి 4 days 5th రావాలి. కానీ ఇక్కడ రెండో డేట్ కాబట్టి మనకి 6th వస్తుందండి. 6th సేమ్ టైప్ వస్తుంది. చూడండి, 6వ తారీఖున సేమ్ టైప్ రివిజన్కి వచ్చిందండి. ఇది R3. ఓకేనా? మళ్ళీ ఫస్ట్ డేకి మళ్ళీ ఎన్ని రోజులు కలపాలి మనం? 7 days అంటే 8th రావాలి. కానీ మనకి సెకండ్ డేట్ కాబట్టి 9th సేమ్ టైప్ రివిజన్కి వస్తుంది. చూడండి, 9th చూడండి సేమ్ టాపిక్ అండి రివిజన్కి వచ్చింది. ఇది మనకి ఏంటంటే ఇది మనకు R3 అండి. చూడండి, మనకు R3 అండి. ఈ రకంగా మనం ఫస్ట్ డేకి 1 day కలిపి సెకండ్ ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 4 days కలిపి ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 7 days కలిపి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఒక రివిజన్ ఇస్తాం. ఫస్ట్ డేకి 14 days కలిపి ఏ రోజు వస్తుందో ఆ రోజు ఒక రివిజన్ ఇస్తాం. అక్కడ నుంచి ప్రతి 15 రోజులు రివిజన్ ఇస్తాం. ఇక్కడ మీకు చెప్పినప్పుడు కొంచెం అర్థం కాకపోవచ్చు అండి, ఎందుకంటే ఇది మేము ప్రిపేర్ చేసినప్పుడు మాకు ఈజీగా ఉంటుంది, మీకు చూడడానికి గందరగోళం ఉండొచ్చు. కానీ ఇది చాలా పర్ఫెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి క్లమ్జినెస్ లేకుండా తయారు చేసిన టైం టేబుల్ అండి. వీటిని చక్కగా మీకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాటిలో ఎవ్రీడే షెడ్యూల్ ముందు రోజు ఇవ్వడం జరుగుతుందండి. ఆ షెడ్యూల్ చూసుకుని మీరు నెక్స్ట్ డే ఏమైనా చూసుకుని చక్కగా చదువుకోవచ్చండి. చదువుకుంటూ మీరు టెస్టులు రాసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందండి. మన టైం టేబుల్ ని ప్రతిరోజు మీకు స్క్రీన్ షాట్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి. ఒకసారి చూడండి ఆ స్క్రీన్ షాట్స్ ఏ విధంగా ఉంటాయో. నేను ఈ స్క్రీన్ షాట్స్ ని ప్రెజెంట్ ఏదైతే ఫ్రీ ట్రయల్ నడుస్తుందో వాళ్ళకి పంపిస్తున్నానండి. ఇవి చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది టైం టేబుల్ ఏ రకంగా ఉంటుందని. ఇదండి విషయం. నిజంగా చెప్తున్నానండి, ఈ టైం టేబుల్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఒక రెవల్యూషన్ అండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమండి. ఎందుకంటే ఈ రకంగా మీరు ప్రిపరేషన్ చేసి ఎగ్జామ్కి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఈ టైం టేబుల్ ఎంత వాల్యుబుల్ అనేది. సో చూసారు కదా, మీకు ఎవరికైనా సరే గ్రూప్ 2 సాధించాలని అనిపించినట్లయితే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అక్కడ ఇచ్చినటువంటి వారి నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ అయితే మేము ముందుకు వస్తాను.